హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. వాట్ అబౌట్ ద వీడియో అంటే ఒక్కసారి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి, డీటెయిల్గా చూడండి. నేను ప్రతి ఒక్క దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాట్ ఈస్ దిస్ అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నాకు ఎందుకో ఇది ఒక హ్యాపీనెస్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకోసమని పోస్ట్ చేస్తున్నాను. అదర్ దెన్ దట్ ఏమీ లేదు. లాస్ట్ నా బర్త్డే జరిగిందనమాట. సో నా ఏజ్ తగ్గట్టు మా సిస్టర్ మా ఫ్రెండ్ కలిసి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు నాకు. సో ఒక్కసారి మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. నేను ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా నాకు యూస్ఫుల్ అవుతుంది అని వాళ్ళు నాకు తెచ్చారనమాట. నేను ప్రతి ఒక్కటి మీకు చూపించి ఇది నాకు ఎందుకు యూజ్ అవుతుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ మీకు కూడా ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్స్ కానీ ఇంకా మీకు ఎవరికైనా మీ పర్సనల్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఐడియా ఉంటుంది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను వీడియో. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మా సిస్టర్ అయితే ఫస్ట్ నాకు ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇందులో హ్యాపీ బర్త్డే అని ఉంది, నా ఏజ్ ఉంది, ఇంకా ఇది మొత్తం మా సిస్టర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసింది. సో ఇట్లా హ్యాపీ బర్త్డే నోట్ రాసి ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే నా ఏజ్ తగ్గట్టుగా అన్ని గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసింది అనమాట. సో ఆ ప్రతి ఒక్క క్లూ కూడా ఉంది. ఇప్పుడు 16 ఇయర్స్ అవుతే 16 గిఫ్ట్స్ పెట్టి 16 క్లూస్ అయితే అట్లా ఇచ్చింది. నేను ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఇంత మంచిగా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో షేర్ చేసుకోవాలనిపించింది. ఇవైతే క్లూస్ అనమాట. ఇప్పుడు 20 ఇయర్స్ అయితే 20 క్లూస్ ఉన్నాయి, 20 గిఫ్ట్స్ ప్లస్ క్లూస్ అనమాట. సో ఇదైతే ఒక ఎన్వలప్ ఉంది. ఎన్వలప్ ఇట్లా స్మైలీ వచ్చేసి ఇక్కడ మనకైతే క్లూ అయితే ఉంటుంది. ఇది మా సిస్టర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అయితే చేశారు. సో ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని నోట్ రాసి ఇప్పుడు 2 సాఫ్ట్ ఫ్రెండ్స్ ఆల్వేస్ స్టే ఇన్ పేర్ యూజ్ మీ ఎవ్రీడే అంటే ఇది ఒక హింట్ లా అనమాట మనకి. సో మనం ఇప్పుడు డైలీ యూజ్ చేసే వస్తువుల దగ్గర కానీ ఎక్కడైనా సరే హిడెన్ ఉండొచ్చు ఆ గిఫ్ట్. సో ఆ గిఫ్ట్ అక్కడ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ క్లూ కూడా అక్కడ ఉంటుంది. ఇంకా ట్రెజర్ హంట్ గేమ్ లాగే కాకపోతే గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసింది. సో ఇవన్నీ అయితే అన్ని అయితే నేను ఏం చూపించదు, జస్ట్ ఒకటి శాంపుల్ గా నేను మీకు చూపించాను. సో ఇంకా నేను గిఫ్ట్స్ చూపించేస్తాను. గిఫ్ట్ వచ్చేసి ఇదైతే స్మాల్ హ్యాండ్ ఫ్యాన్ అనమాట. సో ఇది హ్యాండ్ ఫ్యాన్ ఇలా ఉంది. ఇంకా దీనికి ఇలా స్టాండ్ ఇచ్చారు. సో దీనికి ఏం చేయాలంటే ఇట్లా స్టాండ్ లాగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం మొబైల్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనము మూవీస్ చూసేటప్పుడు అట్లాగే ఇట్లా మొబైల్ కూడా హోల్డ్ చేయొచ్చు. సో ఈ ఫ్యాన్ కూడా ఎలా ఉందంటే చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి, ఇలా లైట్ వస్తుంది. ఇంకా ఫ్యాన్ ఎప్పుడైనా మనం మేకప్ వేసుకున్నప్పుడు కానీ ఎక్కడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా హీట్ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో మనకి ఈ ఫ్యాన్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఒక ఛార్జర్ కేబుల్ అయితే వచ్చింది. సో ఇది మనము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఛార్జ్ చేస్తే మనకు 2 to 3 days వరకు ఒకవేళ కంటిన్యూస్ గా యూజ్ చేస్తే. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. సో ఇదైతే మా సిస్టర్ మిస్టర్ డిఐవై అనే స్టోర్ లో తీసుకుంది. ఇది షేక్పేట్ లో ఉంది, ఇంకొకటి ఏఎంబి మాల్ లో కూడా ఉంది. సో ఇఫ్ ఎనీవన్ వాంటెడ్ దే కెన్ పర్చేజ్ అనమాట. ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, కిడ్స్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదైతే నెక్ పిల్లో. సో ఇదైతే ట్రావెల్ చేసేటప్పుడు నాకు రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ నెక్ దగ్గర చాలా పెయిన్ వచ్చింది. సో నేను ఫిజియోథెరపీ చేయించుకోవడం జరిగింది. ఇంకా నేను చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను, హాస్పిటల్స్ తిరిగాను, అలా చేశాను అనమాట. సో ఎప్పుడైనా నేను డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో అందుకోసమని ట్రావెల్ టైంలో మనకు బస్లో కూర్చున్నప్పుడు కానీ ఇలా నెక్ పెట్టుకొని ఇలా మనం పడుకోవచ్చు. ఇంకా ఇది ఐ మాస్క్ కూడా వచ్చింది. సో ఎప్పుడైనా నైట్ టైం కూడా మనకు లైట్స్ నుంచి అట్లా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే ఇది పెట్టుకొని హాయిగా పడుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ నాకు. క్లోజ్అప్ లో ఒకసారి చూడండి. ఇదైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసింది అనమాట మా సిస్టర్. అయితే కస్టమైజ్డ్ క్యాలెండర్ 2026ది. సో ఇది మార్చ్ మంత్ కాబట్టి ఇట్లా కస్టమైజ్డ్ అనమాట పిక్చర్స్ అన్ని. ఇది ఒకటి నా పిక్చర్ అంటే మార్చ్ లో, ఇంకా ఏప్రిల్ లో మా మదర్ బర్త్డే కాబట్టి మా మదర్ది నాది పిక్ ఉండేలా చేసింది అనమాట. ఇంకా మేలో మా ఫాదర్ బర్త్డే, సో అట్లాగా మే, ఇంకా జూన్ అంటే ర్యాండమ్గా పెట్టాము. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్లో మా సిస్టర్ బర్త్డే. సో అట్లాగా అన్ని కస్టమైజ్ చేయించింది అనమాట నాకు. సో ఇలా ఒక స్టాండ్ వచ్చింది. సో స్టాండ్కి మనం ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక క్లిప్ కూడా ఇచ్చారు మనకు పెట్టుకోవడానికి. సో ఇది కూడా ఒక కస్టమైజేషన్. నాకు చాలా నచ్చింది, చాలా యూనిక్గా అనిపించింది నాకు ఈ ఐడియా. అంటే పెద్ద పెద్ద క్యాలెండర్స్ అలా నేను చూసాను, కానీ ఇలా చిన్న క్యాలెండర్స్ అయితే నేను ఫస్ట్ టైం చూద్దాము. సో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది.
సో ఇదైతే చిన్న క్లాక్. ఈ క్లాక్ కూడా ఎందుకు ఇచ్చారనే డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. సో నేను మనం మొబైల్లో అలారం అలా పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు అది సైలెంట్లోకి వెళ్ళిపోవడము, కొన్నిసార్లు ఛార్జ్ అయిపోవడము, కొన్నిసార్లు ఆఫ్ అయిపోవడం, మనం ఇంకా ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాము. సో అలా మనం వర్క్ వెళ్ళడానికి కూడా డిలే అవుతుంది కదా. సో ఇది ఏంటంటే మనం ఒక్కసారి అలారం సెట్ చేస్తే మనం లేసే వరకు అది మోగుతూనే ఉంటుంది. సో మనం లేసి కానీ మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అవ్వదు. సౌండ్ అయితే చాలా అంటే చాలా గట్టిగా వస్తుంది. మనము అంటే పాతకాలంలో అట్లా చూస్తుంటాం కదా, ఆ మోడల్ ఉంది, అలా అయితే లేదు. ఇది కూడా ఒక గిఫ్ట్, యూస్ఫుల్ కాబట్టే ఇచ్చారు. ఇంకా నేను చూపించే ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా నాకు యూస్ఫుల్ అండ్ ఇన్నోవేటివ్గా ఉంది. అంటే ఇప్పుడు క్యాలెండర్ చాలా యూనిక్గా అనిపించింది. సో అట్లాగా ప్రతిదీ కూడా యూస్ఫుల్ అండ్ ఇన్నోవేటివ్గా ఇచ్చారు. లైట్ కూడా వస్తుంది. మనం ఎప్పుడన్నా నైట్ టైం మనం లైట్ టైం చూసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇందులో లైట్ వస్తుంది. సో మా అమ్మమ్మకు కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. అంటే మొబైల్లో అలా చూడడానికి మా అమ్మమ్మ కూడా కొంచెం కష్టమే కదా. సో ఇలా అయితే తను చూసుకుంటుంది. ఇంకా లైట్ కూడా ఉంది. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. అలారం సౌండ్ కూడా చాలా అంటే చాలా గట్టిగా వస్తుంది. ఇది కూడా మిస్టర్ డిఐవై స్టోర్ నుంచే తీసుకుంది. నాకు ఎందుకో మిస్టర్ డిఐవై స్టోర్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే మ్యాక్సిమం ఆఫ్ ద ఐటమ్స్ మనకు అక్కడ దొరికేస్తే, డెకరేషన్ కానీ గిఫ్టింగ్ పర్పసెస్కి కానీ ఇంకా ఇన్నోవేటివ్గా ఏమైనా చేయాలనుకున్నా కూడా ఆ స్టోర్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ మీకు దగ్గరలో ఉంటే మాత్రం షేక్పేట్ ఏరియాలో ఏఎంబి మాల్లో అయితే ఉంది, విజిట్ చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ట్రావెల్ కిట్. సో ఈ ట్రావెల్ కిట్లో ఏమున్నాయంటే మనకు స్ప్రే బాటిల్ వచ్చింది ఒకటి. ఇంకా మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు షాంపూ కానీ ఇంకా బాడీ వాష్ కానీ ఇవన్నీ మనం పెద్ద పెద్ద ప్యాక్స్ తీసుకొని వెళ్ళలేము కాబట్టి ఇందులోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం తీసుకోవచ్చు. ఇదేమో హెయిర్ స్ప్రేకి వాడుకోవచ్చు. ఇంకా చిన్న ట్యూబ్స్ కూడా ఇచ్చారు, ఒకటి సన్ స్క్రీన్ పెట్టుకోవడానికి, ఒకటి వ్యాజ్లిన్ పెట్టుకోవడానికి. ఇంక ఇది నాకు చాలా యూనిక్గా అనిపించింది. మేము రీసెంట్గా అంటే ఒక విలేజ్కి వెళ్ళాము. సో అప్పుడు ఏంటంటే అన్ని పెద్ద పెద్ద షాంపూస్ ప్యాకెట్స్ ఇట్లా అన్ని క్యారీ చేసాము. సో అప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. సో అందుకోసమని మా సిస్టర్ ఇలా ప్లాన్ చేసింది. ఇది కూడా మిస్టర్ డిఐవైలో తీసుకుంది అనమాట. నాకైతే యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి యూస్ఫుల్ గిఫ్ట్ కూడా. సో సాక్స్ కూడా అనమాట, ఇంకో పేరు కూడా ఉంది సాక్స్. సో నేను అది ఇవాళ యూజ్ చేశాను. నాకు ఈ సాక్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. ఇంకోటి చాలా కంఫర్ట్ ఉంది, వేసుకుంటే కూడా మనకు స్వెట్ రావడము అలా లేదు, బాగుంది. ఇంకా నేను డైలీ కూడా షూస్ వేసుకొని వెళ్తాను నా వర్క్కి. సో అందుకోసమని నాకైతే సాక్స్ అయితే గిఫ్ట్ చేసింది. ఇది కూడా మిస్టర్ డిఐవైలోనే తీసుకుందంట. అది కూడా ఉంది సాక్స్. నేను అది ఇవాళ వేసుకున్నాను. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. వచ్చేసి ఇవి రెగ్యులర్ వేర్ శాండల్స్. సో ఇది నా సైజ్ వస్తాయా రావా అనుకుని ఆర్డర్ చేసింది. సో నేను వేసుకొని చూస్తే నాకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకోటి నాకు రెగ్యులర్ వేర్ చెప్పలు ఏమైనాయంటే కొంచెం పోయినాయి. సో అందుకోసమని ఇదైతే గిఫ్ట్ చేసిందంట తను. నాకు ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా ఇచ్చిన తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట తను. బై షీ గిఫ్టెడ్ దిస్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అందుకోసమని నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేసింది. నా దగ్గర డైరీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా మా సిస్టర్ నా బర్త్డేకి కీర్తన ప్రతాప్ అని చెప్పేసి ఒక నా నేమ్ ఉండి, ఇంకోటి నాది జోడియాక్ సైన్ వచ్చేసి ఒక డైరీ అయితే గిఫ్ట్ చేసింది తను. కానీ అందులో నేను నా డైలీ ఎక్స్పెన్సెస్ అవన్నీ రాస్తున్నాను. సో నా పర్సనల్ డైరీ అంటూ ఒకటి ఉండాలని చెప్పేసి మళ్ళీ నాకు డైరీ గిఫ్ట్ చేసింది తను. ఇందులో ఓన్లీ పర్సనల్ థింగ్సే. మా అమ్మ అయితే ఓం రాసి స్టార్ట్ చేయని నాకు ఎందుకో చెప్పింది కాబట్టి నేను చిన్నగా ఓం రాశాను. ఇంకా ఇదైతే పర్సనల్. ఇంకా సో ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. బాగుంది డైరీ. ఓన్లీ మన పర్సనల్ థింగ్స్, పర్సనల్ మనం ఏమన్నా అనుకుని రాస్తే కూడా బాగుంటుంది. ఇది కూడా మిస్టర్ డిఐవైలోనే తీసుకుంటాను. సో ఇదైతే లిల్లీ ప్లాంట్. మా ఫ్రెండ్ ఇంకా మా సిస్టర్ ఇచ్చారనమాట ఈ గిఫ్ట్. సో ఇది ఎందుకు ఇచ్చారు అని నేను అడిగాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నీ ప్రతి ఒక్క బర్త్డే కూడా ఒక ప్లాంట్ అయితే పెంచుకో, సో అది నీకు మెమరబుల్గా ఉంటుంది, ఇంకా నీతో పాటే ట్రావెల్ చేస్తుంది, ఇంకోటి మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది కదా. సో ఇది ఇండోర్ ప్లాంట్, ఎక్కువ సన్లైట్ అలా అవసరం లేదు. ఇంకోటి వాటర్ కూడా పోయాలనుకుంటే ఇది పైకి తీసిన తర్వాత కింద కొద్దిగా మనము వాటర్ వేస్తే ఇది మళ్ళీ అంటే ఒక మౌల్డ్ ఇచ్చారు కదా, ఈ మౌల్డ్ ఇంట్లో పెట్టేసుకోవాలి అంతే. మనము వాటర్ కూడా ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. లో మెయింటెనెన్స్ అనమాట ఇది. సో ఇదైతే లిల్లీ ప్లాంట్. ఇంక ఇది ఎలా గ్రో అవుతుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను.
అయితే మిల్టన్ బాక్స్ అన్నమాట. అంటే డైలీ నేను లంచ్ బాక్సెస్ తీసుకెళ్తున్నాను, కాకపోతే ఎలా అంటే కొన్నిసార్లు కర్రీ చల్లిపోవడము, ఇంకా లేకపోతే వాటర్ చల్లిపోవడం ఇలా అవుతుంది. సో మిల్టన్ మంచి బ్రాండ్ది. ఇంకా ఎలా అంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ వచ్చింది ఇందులో. ఇంకా ఇది రైస్ పెట్టుకోవడానికి, ఇది కర్రీ పెట్టుకోవడానికి, ఇది కూడా కర్రీనే. ఇంకొక చిన్న బాక్స్ అయితే వచ్చింది పికిల్ అలా పెట్టుకోవడానికి. మ్యాక్సిమం ఏంటంటే మనకు ఏదైనా ఐటమ్స్ పెట్టుకున్నా కూడా అసలు చల్లిపోవు. నేను మిల్టన్లో అది అబ్జర్వ్ చేశాను. ఇంకోటి మంచి క్వాలిటీ, ఇంకా మనము ఎక్కువ మెయింటైన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఓపెన్ చేసుకొని ఓన్లీ బాటిలే కావాలంటే కూడా ఇలా తీసేసుకోవచ్చు. నాకు ఎందుకు ఇది చాలా నచ్చింది. ఇంకోటి ఇది నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్. నేను డైలీ మార్నింగ్ వెళ్ళేటప్పుడే నేను లంచ్ బాక్స్ అనేది తీసుకెళ్తాను. సో నాకు ఈ లంచ్ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్. సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు లింక్ అని కామెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను. ఇదైతే మసాలా స్పైసెస్ బాక్స్ అన్నమాట. నేను చాలాసార్లు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో నేను చూసి విష్ లిస్ట్లో పెట్టి ఇంకా నేను వద్దులే కాస్ట్ ఎక్కువ ఉంది అని. ఇంకోటి నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ మధ్య నేను కొంచెం కుకింగ్ వీడియోస్ కానీ అవి కొంచెం తగ్గించాను. కాకపోతే నాకు కుకింగ్ అనేది ఫర్ ఎవర్ ఫేవరెట్. సో నేను ఇది చిన్నగా నాకు నచ్చినట్టుగా నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఒకసారి చూడండి. ఇంకా మనం బిర్యానీ కానీ ఏమైనా మసాలా కర్రీస్ చేసేటప్పుడు ఇవన్నీ స్పైసెస్ అయితే మ్యాక్సిమం మనం యూస్ చేస్తాం కదా. సో అందుకోసమని ఓవరాల్గా అయితే నేను ఇట్లాగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా వుడెన్ స్పూన్ అయితే మిస్ అయింది. అంటే వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు ఆ స్పూన్ ఒక్కటి మిస్ అయింది. రాదర్ దెన్ దట్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సింప్లీ సూపర్. నాకైతే నచ్చింది. ఇంకొకటి నాకు ఎన్ని గిఫ్ట్స్ చేసినా నాకు ఒక కుకింగ్ ఐటమ్ అంటే ఇచ్చింది కాబట్టి ఇది నాకు కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ డే చెప్పొచ్చు. ఇది కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిందంట తను. ఇంకోటి దీనివల్ల నీకేం యూజ్ ఉంది అని మాత్రం అనుకోకండి. నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాంటివి కూడా నేను ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ బ్యూటీ సీక్రెట్ ఇది మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ అనమాట. నేను న్యాచురల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మానిక్యూర్ పెడిక్యూర్కి చాలా అంటే చాలా ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇంకోటి సర్వీసెస్ బాగున్నాయి, నేను బాగాలేదు అనడం లేదు. కాకపోతే ఎందుకు మనము అంత ఇన్వెస్ట్ చేయాలనిపించింది. సో ఈ కిట్ అయితే మా సిస్టర్ గిఫ్ట్ చేసింది. ఇది కూడా మిస్టర్ డిఐవైలో తీసుకుంది. అమెజాన్లో తీసుకుందంట తను. సో ఇక్కడ ఇట్లా ఏంటంటే నెయిల్ షేపింగ్ ఉంది, ఫైలింగ్ ఉంది. ఇంకా నెయిల్స్ అంటే పెద్దగా నెయిల్స్ ఉన్నప్పుడు పెద్ద నెయిల్ కట్టర్ ఉంది, ఇంకా చిన్న నెయిల్స్ అంటే చిన్న నెయిల్ కట్టర్. ఇంకోటి ఇవి ఓన్లీ కార్నర్స్కి మాత్రమే కొంచెం నెయిల్ వస్తుంది కదా, అలా కట్ చేసుకోవడానికి. ఇంకోటి ఇయర్ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా మానిక్యూర్ పెడిక్యూర్ అన్నీ చేసుకోవచ్చు. దీని గురించి నేను స్టడీ చేస్తున్నాను ఇప్పుడు. ఒకవేళ నాకు కనుక దీని గురించి ఇంకా క్లియర్ ఐడియా వస్తే నేను డెఫినెట్గా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఈ కిట్ గురించి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. ఇంకోటి ఇది కూడా ఎందుకు యూస్ఫుల్ అంటే నాకు జనరల్గా నేను వెళ్ళినప్పుడు నెయిల్స్ నాకు కొంచెం బాగుంటాయి. నేను రీసెంట్గా నెయిల్స్ అనేది చేయించుకున్నాను. సో నాకు ఈ నెయిల్స్కి నాకు ఎందుకో 1300-1400 ఛార్జ్ చేశారు వాళ్ళు. నాకు ఎందుకో వర్త్ కాదనిపించింది. సో నేను మా సిస్టర్తో అన్నాను అనమాట, ఇట్లాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అంటే తను ఆర్డర్ చేసింది. అంటే ఇది నాకు తెలీదు, సర్ప్రైజ్ గిఫ్టే. కాకపోతే ఇది కూడా యూస్ఫుల్ అని చెప్పి చూపిస్తున్నాను. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసింది. సో ఇదైతే ఒక డ్రెస్ అన్నమాట. ఇది మింత్రాలో ఆర్డర్ చేసింది. ఇంకా ఏంటంటే ఇది మనకు ఎప్పుడైనా కూడా పిక్చర్ ఒకటి ఉంటుంది, ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత ఒక క్వాలిటీ ఉంటుంది కదా. సో కాకపోతే మీకు చూడడానికి ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు బయటకు ఇలాగే వేసుకొని వెళ్ళొచ్చు, ఆరెల్స్ మీరు కింద లెగ్గిన్తో పేర్ చేసి చున్నీ కూడా వేసుకోవచ్చు, అట్లా అనమాట. బాగుంది, నాకు మస్తు అంటే చాలా నచ్చింది. మీకు ఒకవేళ కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు సెండ్ చేస్తాను. ఇదైతే మింత్రా నుంచి ఆర్డర్ చేసింది. ఇది మిర్రర్, ఒకటి కాన్వెక్స్ మిర్రర్, ఒకటి కాన్కేవ్ మిర్రర్. అంటే ఇది మనకు చాలా నియరెస్ట్ నుంచి కనిపిస్తుంది, ఒకటి కొంచెం దూరం నుంచి కనిపిస్తుంది. ఇది కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ. అంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు పెద్ద మిర్రర్స్ అయితే మనం క్యారీ చేయలేం కదా. సో అందుకోసమని ఈ మిర్రర్ అయితే ఇచ్చింది నాకు. ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్. ఇవైతే స్క్రంచీస్. సో ఈ స్క్రంచీస్ ఎందుకు ఇచ్చావని నేను అడిగితే తను ఏం చెప్పిందంటే, నువ్వు ప్రతి ఒక్క డ్రెస్కి మ్యాచింగ్ అలా వేసుకొని వెళ్ళొచ్చు కదా. ఇంకోటి స్క్రంచీస్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి స్క్రంచీస్ ఇచ్చింది. ఇంకా నేను ప్రతి ఒక్క డ్రెస్ కూడా మ్యాక్సిమం నాకు ఎందుకో మ్యాచింగ్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. సో అందుకోసమని ఆర్డర్ చేసింది తను. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసింది.
సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు ప్రతి ఒక్కటి కూడా ఏమైనా మీకు నచ్చితే నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా లింక్ షేర్ చేస్తాను. ఇంకా మీకు ఎవరికైనా డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అంతే అనమాట. ఎప్పుడైనా మనం జ్యూసెస్ తాగడానికి అట్లా యూస్ఫుల్ అవుతుందంటే ఇంట్లో మనకు స్మూతీస్ చేసుకున్నప్పుడు. సో ఇదైతే స్ట్రా కూడా గ్లాస్ స్ట్రా వచ్చింది. ఇంకోటి బ్రష్ వచ్చింది అనమాట క్లీన్ చేయడానికి, అది కూడా చాలా చిన్నగా ఉంది బ్రష్, మనం స్ట్రా క్లీన్ చేసుకోవడానికి. నేనైతే ప్రస్తుతానికి వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఇందులో. కానీ నాకు ఇది కూడా చాలా యూనిక్ ఐడియా అనిపించింది. మనము డైట్లో ఉన్నప్పుడు అట్లా కొంచెం ఏదన్నా ఇంట్రెస్టింగ్ యాడ్ అవ్వాలి మన దానిలో అనుకుంటే ఇది నాకు మంచిగా అనిపించింది. 2 పర్ఫ్యూమ్స్ అనమాట, చాలా చిన్నగా ఉన్నాయి, కాకపోతే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ నాకు కొంచెం కోల్డ్ అయింది కాబట్టి నేను అంత స్మెల్ చేయలేకపోతున్నాను. ఇది బెల్లవేటా, ఇంకా ఒకటేమో సెనోరిటా ఉమెన్, ఇంకొకటి డేట్ ఉమెన్ అనమాట. ఇఫ్ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా అకేషనల్గా ఎక్కడికైనా వెళ్తున్నాం అన్నప్పుడు యూజ్ అవుతుంది మీకు అనమాట. ఇప్పుడు నేను వర్క్ ప్లేస్లో కొన్నిసార్లు నాకు హ్యాండ్ వాష్ ఉంటుంది ఉండదు. సో అలాంటి కేసులో ఏంటంటే ఇది మనం జస్ట్ ఒకటి తీసేసుకొని కొద్దిగా మనము వాటర్ వేసుకొని హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ, నాకు యూనిక్ ఐడియా కూడా అనిపించింది. నేను ఇది చాలాసార్లు చూశాను కాబట్టి నేను ఎప్పుడు పర్చేస్ చేయాలని నేను అనుకోలేదు. ఇంకా ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకు. హ్యాండ్ రిస్ట్ వాచ్. సో నేను డైలీ వాచ్ నేను పెట్టుకొని వెళ్తున్నాను, కాకపోతే అది సెల్స్ వర్క్ అవ్వడం లేదు. చాలా రోజుల నుంచి నేను సెల్స్ చేయించుకోవాలి అనుకున్నాను, కాకపోతే ఇంకా గిఫ్ట్ అయితే చేశారు నాకు. ఇది నాకు చాలా నచ్చింది. ఇంకోటి పెట్టుకుంటే కూడా చాలా యూనిక్ లుక్ ఉంది నాకు. ఇంకోటి నాకు ఇట్లా టచ్ వాచెస్ కానీ ఏమంటారు ఐ వాచెస్ అంటారు కదా, నేను ఎప్పుడైనా సరే కొత్తగా ఉన్నప్పుడు నేను యూజ్ చేస్తాను, కాకపోతే అది మళ్ళీ చార్జ్ చేసి యూజ్ చేసుకోవాలి, అంత ఓపిక ఉండదు నాకు. సో అందుకోసమని అలాంటి వాళ్ళకు అయితే ఇలా ఫాస్ట్ ట్రాక్ వాచెస్ కానీ ఇట్లా చైన్ వాచెస్ అయితే బాగుంటాయి. ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేశారు. గారు మసాజర్ బాడీ మసాజర్ అనమాట. నేను ప్రతిసారి మా చెల్లెల్ని కానీ అమ్మమ్మని కానీ నేను కూడా ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇంకా కొద్దిగా హెల్త్ అనేది చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయింది నాది. సో ఈ మసాజర్ ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లా మోల్స్ లాగా ఇచ్చారనమాట. ఇప్పుడు ఏది షోల్డర్కి అయితే ఒకలాగా, ఇంకొకటి బ్యాక్ పెయిన్ ఉంటే ఒకలాగా, ఇంకా నెక్కి అయితే ఒకలాగా అలా ఇచ్చారు. సో దీన్ని ఏంటంటే ఇట్లా ఫిక్స్ చేయాలి. ఇక్కడ మనం గట్టిగా ఫిక్స్ చేసి ఇది మనము ప్లగ్ ఇన్ చేసేసుకొని ఇక్కడ ఆన్ ఆఫ్ అయితే ఉంది, మనకు ఆన్ చేసేసుకొని మనం ఎక్కడైతే ఏరియాలో ఉందో ఇలా మనం మెల్లగా ఇలా మసాజ్ చేసేసుకోవచ్చు. అంటే మనం ప్రతిసారి ఎవరిని అడగకుండా ఇంకా మనంతలో మనమే కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గిఫ్ట్. దిస్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. సో ఇదైతే ఎక్స్ప్లోషన్ బాక్స్ అనమాట. అంటే ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఇందులో మన ఫొటోస్ అయితే ఉంటాయి. సో నేను ప్రతి ఒక్కటైతే నేను డీటెయిల్గా ఫొటోస్ అవన్నైతే నేను ఏం షేర్ చేయను, కాకపోతే జస్ట్ మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే మాత్రం బాగుంటుంది. నాకు ఇందులో ఇలా ఇచ్చారన్నమాట. ఇదిగోండి ఇట్లా మన ఫొటోస్ అన్నీ మనం బయట చేయించుకోవాలి, చిన్నగా చేయించుకున్న తర్వాత ఇట్లా జస్ట్ ఇందులో మనం పేస్ట్ చేయడమే. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఫర్ ఎవర్ ఫేవరెట్ పిక్ ఇది నాది. సో ఇది కూడా ఇంకా ఇది ఇట్లా అనమాట అన్ని ఫొటోస్. ఇంక ఇట్లా ప్రతి ఒక్క దానిలో కూడా ఇప్పుడు హార్ట్ షేప్ వచ్చి ఇట్లా ఉంది. సో ఇట్లా హార్ట్ షేప్ వచ్చి ఇట్లా ఉంది. నేను ప్రతి ఒక్కటైతే నేను షేర్ చేయడం లేదు. సో ఇదైతే ఇంతే. నెక్ పిల్లో అనమాట. ఇంకా పడుకునేప్పుడు నా దగ్గర మెత్త ఉంది ఒకటి, కాకపోతే చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. సో అది పెట్టుకున్నప్పుడల్లా ఏమైందంటే బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. నేను హెల్త్ ఇష్యూస్ గురించి కానీ దీని గురించి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే నేను ఫ్రమ్ ద పాస్ట్ ఒక 4 to 5 months నుంచి నేనైతే చాలా అంటే చాలా హెల్త్ గురించి అయితే నేను చాలా అప్సెట్ అయ్యాను అనమాట. అంటే ఏదో పెద్ద హెల్త్ ఇష్యూస్ అని నేను చెప్పట్లేదు, కాకపోతే అవి చిన్నగానే స్టార్ట్ అయ్యి అది చాలా పెద్దగా అయితే నాకు అవుతున్నాయి. సో అందుకోసమని ముందే మనం ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను మాకు అంటే హాస్పిటల్స్కి అలా వెళ్ళాను. సో ఆ టైంలో డాక్టర్స్ చెప్పారనమాట, నువ్వు పిల్లో యూజ్ చేయని చెప్పేసి అట్లా చెప్పారు.
సో నేను ఆర్డర్ చేద్దామంటే కాస్ట్ ఎక్కువ ఉంది అట్లానే కొంచెం ఆలోచించాను. సో ఇదైతే బర్త్డే గిఫ్ట్ లాగా అయితే నాకు ఇచ్చారు. ఇది అయితే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్. నైట్ పడుకున్నప్పుడు కూడా వన్ సైడ్ ఏంటంటే కొద్దిగా హైట్ ఉంటుంది, వన్ సైడ్ కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది. సో మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని పడుకోవచ్చు. ఇంకోటి ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. సో మీకు కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇదైతే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది నెక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు. ఇందులో మా సిస్టర్ అయితే కీ చైన్ ఇచ్చింది నాకు. అయితే కీ చైన్ ఇచ్చింది అనమాట. కీ చైన్ కే అని ఉంది. ఇంకోటి ఇది పింక్ బాల్ లాగా ఉంది. ఇదైతే మనము బ్యాగ్ జిప్కి అట్లా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది బ్రాస్లెట్స్ అనమాట, హ్యాండ్ బ్రాస్లెట్స్ 3 ఉన్నాయి ఇట్లాగా. ఇప్పుడు ఫస్ట్, ఇప్పుడు సెకండ్, థర్డ్. ఇట్లా మనకి ఎప్పుడైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి బ్రాస్లెట్స్ ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో నాకు ఇది కూడా మిస్టర్ డిఐవైలోనే తీసుకుంది. ఇంకొకటి లెగ్ యాంక్లెట్ అయితే ఒకటి తీసుకుందాం అనమాట. అది నేను మీకు సో ఒకటి లెగ్ది యాంక్లెట్ కూడా తీసుకుంది. నేను మీకు లాస్ట్లో డెఫినెట్గా చూపిస్తాను. ఇంకొకటి కీర్తన ప్రతాప్ అని చెప్పేసి ఒక లోగో అయితే ఉందన్నమాట. అంటే మనం వీడియోస్ అవి ఇవి చేసుకోవడానికి కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా లైటింగ్ అని చెప్పేసి అది కూడా ఆర్డర్ చేసింది. అది కూడా ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఒక లోగో అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు అన్ని లైట్స్ అయితే వస్తాయి ఇట్లా చుట్టుపక్కల అంతా కూడా. సో నేను మీకు లైట్స్ వేసి నేను క్లియర్గా నేను లాస్ట్లో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇంకొకటి రిమోట్ కూడా వచ్చింది. సో ఏంటంటే ఎవరికి కూడా ఆర్డర్ పెట్టిన వాళ్ళకి రిమోట్ అనేది రాలేదు. సో మా సిస్టర్ ఆర్డర్ పెట్టిన తర్వాతని రిమోట్ వచ్చిందని చెప్పింది అనమాట. ఇక్కడ మనకు కలర్స్ ఉన్నాయి కదా కొన్ని. ఇప్పుడు మనకు రెడ్ ఆన్ చేస్తే రెడ్ లైట్ వస్తుంది, ఎల్లో ఆన్ చేస్తే ఎల్లో లైట్ వస్తుంది, గ్రీన్ అయితే గ్రీన్ లైట్ వస్తుంది, ఇంకా ఫ్లాష్ అంటే ఫ్లాష్, అట్లాగా ఆప్షన్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను లాస్ట్లో డెఫినెట్గా. ఇది వచ్చేసి సీటింగ్ పిల్లో అనమాట, అంటే కుషన్ సీట్ అనమాట. ఇది ఏంటంటే మనం వర్క్ ప్లేస్లో నార్మల్గా ఐటీ కంపెనీస్ అలా అయితే ఏంటంటే మనకు మంచిగా చైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనము ఇంకా కొంచెం వేరే కంపెనీస్లో అట్లాగా చైర్స్ కూడా అంత బాగుండవు కాబట్టి సో ఇది బ్యాక్ పెట్టుకొని ఇది కింద వేసుకొని కూర్చోవాలన్నమాట. ఇది డాక్టర్ కూడా మనకి ఇదే సజెస్ట్ చేస్తారు. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకోటి మనకు ఫర్దర్లో కూడా ఎటువంటి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఇలాంటి ఏ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అంటే మనం కంటిన్యూస్గా సిస్టమ్ పైన వర్క్ చేసినప్పుడు కానీ అట్లాగా మనకు హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఈ పిల్లోస్ అనేది మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ నాకైతే. గిఫ్ట్ ఇదైతే జౌక్ బ్యాగ్. నాకు ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది అండ్ చాలా యూస్ఫుల్ నాకు బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్స్ దానికంటే ఇదైతే నాకు చాలా యూస్ఫుల్. ఇంకోటి ఇది బ్యాగ్ ఇలా ఇచ్చారు, ఇలా వేసుకుని మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఇందులో డోరామ్యాన్ బ్యాగ్ అంటాం కదా అట్లాగా మనకు అన్నీ కూడా హిడెన్ జిప్స్ ఉన్నాయి. ఇంకా ఇదైతే ఫస్ట్ ఒక జిప్ అనమాట, చిన్నది ఇట్లా ఇచ్చారు. ఇట్లా ఇందులో కూడా స్పేస్ చాలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇక్కడ లోపల వస్తే ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు. ఇది కూడా చాలా పైన ఉంది. ఇంకోటి కింద కూడా చాలా డీప్గా ఉంది. ఇక్కడ కూడా ఒక జిప్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మాత్రం మనకు నేను అంబ్రెల్లా ఇది ఏవైనా మనము పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ 2 ఇచ్చారు ఇక్కడ సాకెట్స్ లాగా. ఇంక ఇక్కడ బ్యాగ్లో కూడా మనం పేపర్స్ బుక్స్ ఇంకేం కావాలో అవన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇదైతే చాలా యూస్ఫుల్ అండ్ చాలా నచ్చింది కూడా. ఇంకా నేను మా సిస్టర్ ఇచ్చిన కీచర్ కూడా నేను దీంట్లో వేసాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ గిఫ్ట్. ఒక్కసారి మీరు గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా ఒక లుక్ చూడండి. నాకు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి యూస్ఫుల్ గిఫ్ట్ అండ్ చాలా మెమరబుల్ బర్త్డే అనమాట. ఇది నాకు వచ్చేసి ఈ జివా అనమాట. దానిలో సిల్వర్వి ఇవి ఇయర్ స్టడ్స్ చిన్నగా ఉన్నాయి, కాకపోతే పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంది. ఇది చిన్నపిల్లలకు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇది రెడ్ స్టోన్ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఎలివేట్ అవుతుంది. సో మీ ఫోన్ కేస్ అనమాట. ఇదైతే యాంటీ ఎల్లో కేసు. అంటే నేను జనరల్ కుకింగ్ చేసేటప్పుడు మొబైల్ పక్కనే పెట్టుకొని కుకింగ్ చేయడము, దానివల్ల ఏమవుతుందంటే ఫోన్ కేస్ మొత్తం ఎల్లో అయిపోవడము, కొంచెం కారం పడి పడంగానే రెడ్గా అయిపోవడము అలా అవుతుంది కదా. సో ఈ కేస్ అయితే ఏంటంటే మనకు కొంచెం యాంటీ ఎల్లో అనమాట. ఎప్పుడైనా మనకు పసుపు పడ్డా కూడా ఎల్లోయిష్గా కలర్ అయితే చేంజ్ అవ్వదు. సో ఇది కూడా నాకు చాలా అంటే చాలా బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇంకా నాకు ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్క దానిలో కూడా
గిఫ్ట్స్ అన్ని కూడా నాకు చాలా యూస్ఫుల్ అయ్యేవి, ఏది యూజ్లెస్ అంటూ ఏది లేదు. ఇంకొకటి నా ఏజ్ తగ్గట్టు వీళ్ళు గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశారు. సో నాకు ఇది ఐడియా కూడా చాలా నచ్చింది, ఇంకా ఇన్నోవేటివ్ కూడా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో మా సిస్టర్ ఇంకా మా ఫ్రెండ్ కూడా కలిసి అయితే నాకు ఈ గిఫ్ట్స్ అన్ని అయితే ప్లాన్ చేశారు. ఫ్రెండ్ ఎవరు ఏంటి నేను అవన్నీ కూడా నేను ఏం షేర్ చేసుకోవట్లేదు, జస్ట్ నా బ్యాక్ ఎండ్ లో ఉండి ప్రతి దానికి నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో అందుకోసమే నేను ఈ యూట్యూబ్ని కానీ ఫ్యామిలీని కానీ ఇవన్నీ కూడా నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఇంకా దేర్ ఈజ్ లాట్స్ టు షేర్ అనమాట. కాకపోతే నేను ఈ వీడియోలో నేను ఇంత మాత్రమే నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇది కూడా నేను ఏదో నా పర్సనల్ లైఫ్ పబ్లిక్ లో పెట్టాలని కాదు, కాకపోతే దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆన్ మై బర్త్డే. సో ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి, సో దట్ నా ఏజ్ కూడా మీకు అక్కడనే అర్థం అవుతుంది. నేనైతే నా ఏజ్ కానీ ఏవి కూడా నేను ఎక్కడ రివీల్ చేయలేనని అనుకుంటున్నాను. ఎక్కడైనా నేను మీకు రివీల్ చేసినట్టు అనిపిస్తే అది కూడా నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతే లింక్ అయితే అడగండి, డెఫినెట్గా నేను మా సిస్టర్ని కానీ మా ఫ్రెండ్స్ని కానీ అడిగి నేను తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ లైట్ అయితే నేను లాస్ట్ లో చూపిస్తాను అన్నాను కదా, సో ఒకసారి నేను మీకు ఇది కూడా చూపించేస్తాను. సో మీకు ఎవరికైనా హోమ్ డెకార్ గా కానీ యూట్యూబ్ పర్పస్ కానీ దేనికైనా ప్రమోషన్స్ చేసేటప్పుడు కానీ దేనికైనా యూస్ఫుల్ అవుతుంది, సో అందుకని షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మమ్మ కూడా ఈ జర్నీలో నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఇంకా బర్త్డేస్ టైంలో కానీ వెదర్ తను నాకు గిఫ్ట్ చేసినా చేయకపోయినా ఫర్ ఎవర్ లవ్ అయితే ఉంటుంది మా గ్రాండ్ మదర్ది కూడా. నేను ఎందుకు తన గురించి నేను పర్టికులర్గా షేర్ చేసుకోలేదు అంటే తన సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది నాకు. నేను ఏ పని చేసినా కూడా ఎయిదర్ ఇన్ ఏ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే చేస్తే నాకు గైడ్ చేస్తుంది, ఇది కాదు ఇట్లా అని చెప్పేసి. గుడ్ వే చేస్తే నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో అందుకోసమనే నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఇంకా మా పేరెంట్స్కి కూడా నేను డెఫినెట్గా థ్యాంక్ఫుల్ ఉంటాను అనమాట. నా హోల్ లైఫ్ కూడా మా మదర్ కూడా అంతే అనమాట, నాకు ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేసేది. ఏది చేసినా కూడా నువ్వు ఇది ఎందుకు చేసినావు అని కానీ అట్లా ఎప్పుడు నాకు క్వశ్చన్ చేసేది కాదు. సో నేను కూడా అదే యాటిట్యూడ్తో నేను కొంచెం డెవలప్ అవుతూ వచ్చాను. సో అందుకోసమని నా యాటిట్యూడ్ కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఈస్ ద వే ఐఎమ్ లివింగ్ అండ్ దిస్ ఈస్ మై లైఫ్. ఇంకొకటి మన లైఫ్లో ఇంకొకరు ఎవరో వచ్చి జడ్జ్ చేసినా కూడా నేను తొందరగా తీసుకోలేకపోతున్నాను. దీనివల్ల ఐఎమ్ ఫేసింగ్ ఏ లాట్ అంట. ఇంకా ఏంటంటే నేను ప్రతి ఒక్కటైతే నేను షేర్ చేసుకుని ఏం విషయాలు ఏం ఇన్స్టెన్సెస్ అని నేను ఎప్పుడు కూడా నేను ఇంతకాలం షేర్ చేసుకోలేదు. ఇది నా బర్త్డే కాబట్టి, అంటే నా బర్త్డే రోజు నేను అనుభవించినవి, అంటే ఇన్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్ చేసినవి మీలో కూడా ఎవరైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ దాటుకొని వచ్చిన వాళ్ళకు మీకు అర్థమవుతుంది. ఇంకోటి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా డెఫినెట్గా నా గురించి అయితే ఐడియా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎండ్ అనమాట. ఎండ్ ఇన్ ద సెన్స్ ఈ వీడియోకి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ అయితే నన్ను మాత్రం తిట్టుకోకండి, కాకపోతే జస్ట్ నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరు వే ఒకలా ఉంటుంది కదా, ఒకరేమో కొంచెం హ్యాపీగా షేర్ చేసుకుంటారు నాకు ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయి అన్ని వచ్చినాయని. నాకు కూడా హ్యాపీనెస్ లోపల ఉంది, కాకపోతే నేను అంత ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. వై ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ వెరీ 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 మచ్ హ్యాపీ. అండ్ లాస్ట్ ఒక థ్యాంక్ యూ నోట్ యాడ్ చేస్తాను. డెఫినెట్గా అది నాకు ఎవరైతే గిఫ్ట్ చేశారో వాళ్ళకి డెఫినెట్గా అది అర్థం అవుతుంది. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తా ఆగండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు రెడ్ లైట్ పెడదాము. రెడ్ లైట్, ఇది గ్రీన్, ఇది బ్లూ, ఇది ఆరెంజ్, మళ్ళీ ఇది ఇట్లా కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇంక ఇక్కడ ఫ్లాష్ అని ఉంది కదా, సో ఫ్లాష్ అవుతుంది. సో ఇక్కడ ఏది స్ట్రోబ్ మోడ్ అనమాట. స్ట్రోబ్ మోడ్ అంటే లైట్గా ఇట్లా స్ట్రోబ్ వస్తుంది. ఇది కొంచెం ఫేడ్ అనమాట. ఇంకా ఇది స్మూత్ అనమాట. స్మూత్ అంటే నార్మల్గా వెళ్తుంది. సో ఇలా అనమాట. నాకు ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది, చాలా నచ్చింది నాకు. దిస్ రిమోట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. కన్క్లూడింగ్ దిస్ వీడియో. ఇంకా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనిపించింది. దిస్ ఇస్ నాట్ అన్ ఇన్సిడెంట్, కాకపోతే జస్ట్ ఒక విషయం షేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సిస్టర్స్ ఎలా అంటే చిన్న అలా ఫైట్ చేయడము అలా చేస్తూ ఉంటాం కదా, కాకపోతే లవ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సిబ్లింగ్స్ తో అలానే ఉంటారు, కాకపోతే ఎక్స్ప్రెస్ చెయ్యరు. కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు ఎక్స్ప్రెస్ చేయరు. నా కేసు అదే. మా సిస్టర్ కొంచెం ఎక్స్ప్రెసివ్, అంటే ఇన్ ద సెన్స్ బర్త్డేస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు చాలా ఎక్స్ప్రెసివ్ గా నాకు గిఫ్ట్స్ అవన్నీ షేర్ చేస్తుంటాను. నేను తన బర్త్డే ఉన్నప్పుడు నేను ఇన్ని గిఫ్ట్స్ కానీ ఇలా నేను ప్లాన్ చేయలేకపోవచ్చు,
but the love may definitely continues the same until last breath. And this is my personal message to my sister. And thank you. Bye. Please subscribe to my channel. And thank you. ఇంకా టైంకి నేను ఎవరెవరికి చెప్పాలనుకున్నానంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అనమాట. తను కూడా వైల్ గిఫ్ట్స్ విషయంలో కానీ అన్నిట్లో కూడా షీ హ్యాస్ ఆల్సో సపోర్టెడ్ అనమాట. ఐఎమ్ నాట్ టేకింగ్ హర్ నేమ్, జస్ట్ నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే అందరికీ యూట్యూబ్లో అలా కనిపించడము, నేమ్స్ చెప్పడం అట్లా అందరికీ నచ్చదు కాబట్టి జస్ట్ నేను ఫ్రెండ్ అని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.